వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్ ఆర్టీసీ విభాగంలో భారీగా లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ కొత్త అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై ప్రాసెస్ వచ్చేసి నవంబర్ 15 అంటే ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 30 నవంబర్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే లింక్ ప్రొవైడ్ చేస్తారు www.apprenticeshipindia.gov.in అని మీరు క్రోమ్లో టైప్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్కి మీరు లాస్ట్లో అప్లై చేసినట్టయితే వెబ్సైట్ అయితే క్రాష్ అవుతుంది. కాబట్టి మీరు ముందుగానే అప్లై చేసుకోవడం మంచిది. కాబట్టి ఈరోజు అప్లై చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ఇక చివరగా పల్నాడు జిల్లా, ఈ జిల్లాల వారు మాత్రమే ఐటీఐ కాలేజీలో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోగలరని వారు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక జిల్లాల వారిగా ఖాళీలు అయితే చూద్దాం. ఇందులో మీకు పోస్టుల వైజ్గా చూద్దాం. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డరు, పెయింటర్, ఇలా 8 రకాల పోస్టులు అయితే డివైడ్ చేశారు. ఇక్కడ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కృష్ణా జిల్లాకు చూసినట్లయితే 38 పోస్టులు అయితే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 87 ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే గుంటూరు జిల్లా వరకు 41, బాపట్ల 22, పల్నాడు 44, ఏలూరు 30, పశ్చిమ గోదావరికి 29 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక ముందుగా మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్ నందు అప్లై చేసుకునే విధానం అయితే చూద్దాం. అప్రెంటిస్షిప్ కొరకు అప్లై చేసుకోవాలంటే క్యాండిడేట్ తప్పనిసరిగా ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అయితే ఉండాలి. ఇది కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ కొరకు అప్లై చేయడానికి అభ్యర్థులు వారి యొక్క సర్టిఫికేట్ను www.apprenticeshipindia.gov.in పోర్టల్ నందు తప్పనిసరిగా అప్డేట్ చేసుకునే వాళ్ళను మీరు ముందుగా వెబ్సైట్ పోర్టల్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హోమ్ పేజ్లో రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ ఆ రిజిస్టర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలను. రిజిస్టర్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క వివరములు అంటే మీ నేము, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ కాంటాక్ట్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, అలాగే మీకు వచ్చిన పాస్వర్డ్ పూర్తి సబ్మిట్ మీద క్లిక్ చేయవలను. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, A0320541687 అని ఈ విధంగా మీకు షో అవుతుంది. మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. మీ యొక్క రిజిస్టర్ ఈమెయిల్కి వచ్చిన యాక్టివ్ లింక్ మీద క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వాలి. మీరు రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసినది ఇవ్వాలి. టిక్ బాక్స్లో క్లిక్ చేసి క్యాప్చా వెరిఫై చేసి లాగిన్ మీద క్లిక్ చేయవలను. మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయవలసి ఉంటుంది. అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఎవరైతే అప్లై చేయాలని క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అయితే నమోదు చేసుకోవాలి. మీ యొక్క ఆధార్ కార్డు 10వ తరగతి సర్టిఫికేట్లో ఉన్నవి యాజ్ ఇట్ ఈజ్ రెండు ఒకేలా ఉన్నట్టుగా మీరు మార్పించుకోవాలి. ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా కూడా మీ యొక్క క్యాండిడేట్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫాదర్ అండ్ మదర్ నేమ్ కానీ ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండవద్దు. ఆధార్ కార్డ్ 10th క్లాస్ సర్టిఫికేట్లో రెండు ఒకే విధంగా ఉండాలి. మీరు అప్లై చేసేటప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆప్షన్ వద్ద మొదటగా మీ యొక్క ఎస్ఎస్సి యొక్క సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్, తర్వాత మీ ఐటీఐ మార్క్స్ లిస్ట్ మరియు ఎన్సీవిటీ సర్టిఫికేట్, ఈ రెండు సర్టిఫికేట్ కలిపి ఒకే సర్టిఫికేట్గా మర్జ్ చేసి అప్లోడ్ చేయాలి. అంటే రెండు కలిపి ఒకేలాగా అప్లోడ్ చేయాలి. సబ్మిట్ చేసే ముందు ప్రొఫైల్ని ప్రీవ్యూ ఫామ్ అయితే చూసుకోవాలి. అంటే ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని. వన్స్ కరెక్ట్గా ఉన్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసి సేవ్ అయితే క్లిక్ చేయాలి. ప్రొఫైల్ మొత్తం పూర్తిగా అప్డేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రొఫైల్ పైన అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ పై క్లిక్ చేయాలి. అక్కడ ఉన్న ఆప్షన్ మెనూ నందు మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ని అయితే అక్కడ మెన్షన్ చేయాలి. రెండోది వచ్చేసి మీ యొక్క లొకేషన్ కూడా అక్కడ ఇవ్వాలి. తర్వాత సర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్, మీరు ఏ జిల్లా నుంచి అప్లై చేస్తుంటారో ఆ జిల్లాకి ఇక్కడైతే ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ ఇచ్చింటారు. ఫర్ సపోజ్ మీరు ఎన్టీఆర్ అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ అని మెన్షన్ చేయాలి. వివరాలన్నీ సరి చూసుకున్నాక ప్రక్కనే ఉన్న అప్లై మీద క్లిక్ చేస్తే అప్లై చేయబడుతుంది. సక్సెస్ఫుల్లీ అప్లై అయ్యే మీకు మెసేజ్ అయితే వస్తుంది. మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ విధానం ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్షిప్ చేయుట కొరకు apprenticeshipindia.gov.in నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక జత జిరాక్స్ కాపీలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, చెరువు సెంటర్, విద్యాధరపురం, విజయవాడ నందు గల జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల వద్దకు వెరిఫికేషన్ కొరకు తదుపరి వాళ్ళు తెలియజేయగలరు. వాళ్ళు మీకు ఏ రోజు రావాలని వాళ్ళు మెసేజ్ పెడతారో ఆ రోజు మీరు 10 గంటలకైతే అక్కడ ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు వెరిఫికేషన్ డేట్ ఇస్తారో అప్పుడు వాళ్ళు న్యూస్ పేపర్ కానీ మళ్ళీ అలాగే మేమే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆ రోజు మీరు వెళ్ళి అప్రెంటిస్షిప్ కొరకు అయితే వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే మీ పూర్తి ప్రొఫైల్ మీరు జిరాక్స్ తీసుకోవాలి. మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్, మీ ఐటీఐ మార్క్ లిస్ట్, అలాగే ఎన్సీవిటీ సర్టిఫికేట్ తప్పనిసరిగా అయితే ఉండాలి. తర్వాత మీ యొక్క క్యాస్ట్,
ఇక తర్వాత మీరు ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే దానికి సంబంధించిన పత్రము, మీ ఆధార్ కార్డు, ఇంకా అలాగే పాన్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఈ యొక్క నోటిఫికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్, అలాగే 18 రూపాయలు జీఎస్టీ, టోటల్గా 118 రూపాయలు. 30 తేదీలోపే మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి క్లియర్గా తెలుసుకోవచ్చు, ఈ యొక్క నోటిఫికేషన్ గురించి. అలాగే మీరు మీ దగ్గరలో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.